కేసీఆర్ కుటుంబానికి వీర విధేయుడిగా చెప్పుకునే ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి గడ్డు పరిస్థితి ఎదురైందా? కేసీఆర్ గెటౌట్ అంటూ ఫైర్ అయ్యారా? తన బిడ్డ ఓటమికి కారణం జీవన్ రెడ్డి అని కేసీఆర్ భావిస్తున్నారా? ఈ ప్రశ్నలకు ప్రస్తుతం అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అందుకే జీవన్ రెడ్డి ఫామ్ హౌస్ కి చాలా రోజులుగా దూరం ఉంటున్నారట. కవిత ఎంపీగా పోటీ చేసినప్పుడు తనకు ఎమ్మెల్యేలు సహకరించలేదని బహిరంగంగా చెప్పిన ఆ ఒక్క మాట ఇప్పుడు బీఆర్ఎస్ లో చర్చనీయాంశంగా మారింది. జీవన్ రెడ్డిపై కేసీఆర్ ఆగ్రహానికి సంబంధించి మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. మొట్టమొదటిసారిగా గులాబీ బాస్ ఒక సముచితమైన నిర్ణయం తీసుకున్నారు. ఏమని? కొంతమంది ఎమ్మెల్యేలు చేసినటువంటి కోవర్ట్ ఆపరేషన్స్ ను ఆయన గుర్తించటం, అలాగే సొంత కూతురు కవిత చేసినటువంటి వ్యాఖ్యల్లో నిజమెంత అని ఆలోచించారేమో. పక్కనున్నటువంటి వాళ్లను కొంతమందిని పసిగట్టి మరి గెట్అవుట్ అన్నారు. కారణం వాళ్ళు చేసినటువంటి కోవర్ట్ ఆపరేషన్, అలాగే గులాబీ బాస్ ఏవైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో, ఎవరెవరిని కలుస్తున్నారో, ఆయన కార్యక్రమాలు ఎలా ఉన్నాయో వీటన్నిటి మీద వాట్సాప్ ద్వారా పాలకపక్షానికి చేరేసినటువంటి మహానుభావులు ఆయన చుట్టూ ఉన్నారన్నటువంటి విషయాన్ని ఆయన గ్రహించటం జరిగింది. ఆ గ్రహింపులో భాగంగా ఒక నాయకుడిని పూర్తిగా దూరంగా పెట్టాల్సిన దశ కూడా వచ్చింది. ఎవరా నాయకుడు? ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి యొక్క వ్యవహార సరళి మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులే వ్యతిరేకించేవాడు. ఆయన ఎప్పుడూ కేసీఆర్ పక్కనే ఉన్నాను అని నిరూపించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసేవాడు. అలాగే ఆయన తీసుకునేటటువంటి నిర్ణయాలలో కూడా జీవన్ రెడ్డికి కేసీఆర్ యొక్క బ్లెస్సింగ్స్ ఉన్నాయి అని నమ్మకం కలిగించేవాళ్ళు, బ్రహ్మలు కూడా తీసుకొచ్చేవాళ్ళు. మంత్రి కాబోతున్నాడు అని ఆయన కొంత సొంత ప్రచారం మీడియాలోనూ అలాగే నాయకుల మధ్య చేసినా సరే అది విఫల ప్రయత్నం. అలాగే ఆయన చేసినటువంటి విఫల ప్రయత్నంలో పూర్తిగా ఈయన అబద్ధాలని నమ్ముకుంటాడు అన్నది ఒక ముద్ర పడిపోయింది. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో జీవన్ రెడ్డి చేసినటువంటి భూదందా ఏదైతే ఉన్నదో మొత్తం ఆక్రమించినట్టుగా, దోపిడీ చేసినట్టుగా, అలాగే ప్రభుత్వ స్థలాలను కొట్టేసినట్టుగా ఈ అపవాదైతే చాలా స్పష్టంగా ప్రచారం జరిగింది. అది అపవాదు అనే కంటే కూడా చాలా నిజం ఉన్నది అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాదించారు. కానీ ఆ రోజున్నటువంటి దృక్పథంలో కేసీఆర్ గారు పెద్దగా పట్టించుకోలే. కానీ ఇటీవల జరిగినటువంటి అనేక సంఘటనలు ఆయన పూర్తిగా వివరాలు తీసుకున్న తర్వాత యూ కెన్ లీవ్ మై ఫామ్ హౌస్, డోంట్ షో యువర్ ఫేస్, గెట్ అవుట్ అనే పదాన్ని ఉపయోగించాల్సిన దశ జీవన్ రెడ్డికి ఇవాళ ఫేస్ చేయాల్సిన దశ వచ్చింది. జీవన్ రెడ్డి చేసినటువంటి అనేక దుర్మార్గపు వ్యవహారాల్లో ఒకటి కవితను ఓడించటం. నిజామాబాద్ జిల్లాలో కవిత యొక్క ఆధిపత్యం కానీ ఆమె బలం కానీ పెరగడం ఇష్టపడినటువంటి నాయకుడిగా జీవన్ రెడ్డి చాలా కోవర్ట్ ఆపరేషన్లు చేశారు అన్నటువంటిది ఇవాళ పార్టీలో చర్చనీయాంశమైంది. అందుకే కేసీఆర్ అతన్ని బయటికి పంపించే ప్రయత్నంతో పాటు ఇంకా ఇలాంటి ఎంతమంది నాయకులు నా చుట్టూ ఉన్నారు అని గ్రహించటం ప్రారంభమైంది. ఇది మంచి మార్పు. బికాజ్ కొన్ని వివాదాల్లో ఒక నాయకుడు ఉన్నంత మాత్రాన వాళ్ళని మనము అతి తేలికగా, అతి చులకనగా మాట్లాడడం అనేది భావ్యం కాదు నా దృష్టిలో. కేసీఆర్ ఆయనకు ఒక లెగసీ ఉన్నది. ఈ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక నిర్ణయాత్మకమైన పోరాటంలో ఆయన ప్రధాన పాత్ర వహించిన నిజం ఉంది. అందుకని కేసీఆర్ గురించి మాట్లాడబోయే ముందు మనం కొంచెం ఆచితూచి తెలుసుకోవాల్సిన విషయాలు, ఆయన విమర్శ చేసేప్పుడు కొద్దిగా జాగ్రత్తగా తెలుసుకొని మాట్లాడాల్సిన దశ మీడియాలో కూడా ఉండాలని నేను భావిస్తా. దానిలోనే ఇవాళ జరిగినటువంటి అనేక పరిణామాల్లో మరి కవిత విషయంలో కేసీఆర్ని భ్రమంలోకి నెట్టిందెవరు? పక్కనే ఉన్నటువంటి ఇలాంటి నాయకులు. అందులో ముఖ్యంగా సంతోష్ వ్యవహారం మొత్తం చాలా సంశయాత్మకంగాను అలాగే అనుమానాలు రేకెత్తించేదిగా ఉంటుంది. ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభ మెంబర్గా చేశారు. కానీ అతను రాజ్యసభలో ఏ ఒక్కరోజు ఒక రాజకీయ నాయకుడిగా పరిణతి కలిగినటువంటి వ్యవహారంగా ఎప్పుడు ఎక్కడ ఏ విషయంలోనూ చూడాల. బట్ అతను ఒక సులువైనటువంటి మార్గం, తనను తను ప్రమోట్ చేసుకోవటంలో మొక్కలు నాటే కార్యక్రమం, దాన్ని ఒక ఛాలెంజ్ ఎవరికి ఇస్తారు? ఒక సెలబ్రిటీకి ఇస్తారు. ఆ సెలబ్రిటీకి ఆ ఛాలెంజ్ స్వీకరించారు అని స్వీకరించేట్టుగా ఆయన ప్రయత్నం చేసేవాడు. వాళ్ళతో పాటు ఫోటోలు, ఆ ఫోటోలు ఆ మొక్కలు తప్ప రాజ్యసభ మెంబర్గా ఈ రాష్ట్రానికి కానీ ఆ పార్టీకి కానీ ఎక్కడ ఒక చిన్న మంచి చేసినట్టుగా ఎప్పుడూ ఆయన ప్రయత్నం లేదు. అతని ఆలోచన విధానం కూడా లేదు. కేవలం
కేసీఆర్కి సేవకుడుగా ఉన్నాడు, పక్కనే ఉన్నాడు అన్నటువంటి ఒక జాలితోనో ఒక దయతోనో తీసుకున్నటువంటి నిర్ణయం ఆయన రాజ్యసభ మెంబర్గా పంపించటం, దట్టు పరిణతిని కలిగినటువంటి కేసీఆర్ లాంటి నాయకులు ఇలాంటి పనులు చేయటం అనేది మాత్రం చాలా పొరపాటు. అందుకే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అంతర్గతమైనటువంటి కలహాలతో అల్లకల్లోలంలోకి వెళ్ళిపోయింది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాల వల్ల ఇవాళ ఆ రాజకీయం రోడ్డు మీదకి వచ్చేసింది. కేటీఆర్, కవిత ఇద్దరు దూరంగా జరిగిపోయారు. ఈ ఇద్దరి మధ్య నలిగిపోతున్నటువంటి కేసీఆర్ తండ్రిగా కానీ, ఒక నాయకుడిగా కానీ, అలాగే బీఆర్ఎస్ పార్టీ యొక్క భవిష్యత్తును నిర్ణయించాలి అనంటే కాంగ్రెస్ పార్టీ కంటే కూడా అంతర్గత కలహాలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీని బలహీనపరుస్తున్నాయి. అలాగే జీవన్ రెడ్డిని మనం మరొక కాంగ్రెస్ నాయకుడితో పోల్చొచ్చు. ఎంత అబద్ధమైనా నమ్మించేట్టు మన జీవన్ రెడ్డి మహానుభావుడు చేయగలిగాడు కేసీఆర్ని నమ్మించేట్టుగా. ఏమని? నేను అసలు ఆయన ఇంటి కాపలాదారుణ్ణి అని చెప్పుకున్నాడు. అలాగే మనకి కాంగ్రెస్ పార్టీలో వి హనుమంతరావు, ఆయన కూడా ఒకే ఒక మాట చెప్పేవాడు, నేను ఇవాళ రాజీవ్ గాంధీకి కానీ, అంతకుముందు ఇందిరాగాంధీకి కానీ, ఇవాళ సోనియా గాంధీకి కానీ, లేదా రాహుల్ గాంధీకి కానీ నేను ఆయన ఇంటికి కాపలా కాసే కుక్క లాంటి వాడిని అని ఒక మెట్టు దిగి మెప్పించేటటువంటి ప్రయత్నం చేశాడు. వీళ్ళు రాజకీయ నాయకులు. అలాగే వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి పోలిక ఇదే. బట్ జీవన్ రెడ్డి చేసినటువంటి దురాఘాతాలు హనుమంతరావు గారు ఇప్పుడు ఎక్కడ చేయలే పాపం. ఆయన కేవలం ఒక భక్తుడిగా వ్యవహరించాడు. అది మితిమీరిందిగా కనిపించింది కానీ ఈ భూదందాలు, ఈ భూ ఆక్రమణలు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి నాయకులను బెదిరించటాలు, హత్యా ప్రయత్నాలు చేయటం అనేది జీవన్ రెడ్డికి బెన్నతో పెట్టినటువంటి విద్యగా మారింది. కానీ ఈ విషయంలో హనుమంతరావు గారిని మాత్రం తప్పు పట్టే అవకాశమే లేదు. బట్ పోలిక ఎక్కడ అనంటే జీవన్ రెడ్డి నమ్మించాడు, బట్ వి హనుమంతరావు ఆ నమ్మకాన్ని నిజం చేయటానికి అలానే బతికాడు. ఆ కుటుంబానికి ఎంతో సేవకుడుగా మారి అలానే ప్రవర్తించి డిమాండ్స్ లేకుండా కొద్దిగా ఆశతో ఇంకేదైనా మంచి పదవి వస్తుందనో ఎదురు చూసినటువంటి నాయకుడిగా ఆయన ఉన్నాడు. సో మొత్తం మీద ఇవాళ జీవన్ రెడ్డి వ్యవహారం గమనించినప్పుడు ఇవాళ రాజకీయాల్లో ఉన్నటువంటి కోవర్టులు ఒక ప్రధాన నాయకుడికే ఎసరు పెట్టినటువంటి వ్యవహారం, వీటిలన్నిటినీ గమనించిన కేసీఆర్ ఒక సముచితమైన నిర్ణయం తీసుకుని ఆయన గెట్అవుట్ అని బయటికి నెట్టడమే కాకుండా ఆ పార్టీ నుంచే బహిష్కరించాల్సిన దశ వస్తుందేమో వేచి చూడాలి.